కలిపురుషుడు రావణుడి కన్నా శక్తివంతుడా, నరకాసురుడి కన్నా భయంకరుడా? కాదు. రావణుడు బాహ్య శత్రువు, నరకాసురుడు భౌతిక అసురుడు, హిరణ్యకశిపుడు అహంకార రూపం. కలిపురుషుడు అంతర్గత శత్రువు, మనిషి మనసులోనే నివసించే శత్రువు. కలియుగంలో టెక్నాలజీ పెరుగుతుంది, కాని తత్వం తగ్గుతుంది. నాగరికతలు ఎదుగుతాయి, కాని మానవత్వం క్షీణిస్తుంది. అందుకే విష్ణుమూర్తి కలియుగంలో ఒక్క అవతారంగా కాదు, నామస్మరణగా, భక్తిగా, ధర్మ సూక్ష్మంగా, అంతరాత్మగా ఎప్పటికీ భూమిపై ఉంటారు. చివరికి కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు కల్కి అవతారం వస్తుంది. అది యుద్ధం కాదు, అది అంతిమ సమతుల్యత. కలి నాశనం కాదు, కలి ముగింపు. ధర్మం ఎప్పటికీ ఓడిపోదు, అది కాలానికి తగ్గట్టు రూపం మార్చుకుంటుంది. ఇదే ద్వాపరాంత రహస్యం, ఇదే కలిపుట్టుక సత్యం. శూన్యం కలిపురుషుడు యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్ కి, కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్. ఇదే కల్కి 432K. అందుకే విష్ణుమూర్తి కల్కి భగవాన్ అవతారంలో వస్తున్నారు. ఈ భూమిపై కలిపురుషుని విధ్వంస ప్రభావాన్ని అంతమొందించడానికి కల్కి అవతారం అవతరిస్తారు. ఆదిలో శూన్యం మాత్రమే ఉంది. అది ఖాళీ కాదు, అది పరమశక్తి యొక్క నిశ్శబ్ద స్థితి. అనంత సామర్థ్యంతో నిశ్చలంగా ఉన్న క్వాంటం శూన్యక్షేత్రం. కాంతి లేదు, చీకటి లేదు, కాలం లేదు, దూరం లేదు. కాని అన్ని సంభావ్య విశ్వాలు అక్కడే సూక్ష్మ తరంగాలుగా నిద్రించాయి. ఒక సున్నిత కంపనం ఆ నిశ్చలతలో అలజడి సృష్టించింది. ఆ మొదటి కంపనమే స్పేస్కు విస్తరణ ఇచ్చింది, టైంకు ప్రవాహమిచ్చింది, శక్తి కణాలుగా ఘనీభవించింది. క్వార్కులు, లెప్టాన్లు, ఫోటాన్లు పుట్టాయి. హైడ్రోజన్, హీలియం మొదటి మూలకాలుగా ఏర్పడ్డాయి. గురుత్వాకర్షణ వాటిని సమీకరించి నక్షత్రాలను సృష్టించింది. నక్షత్రాల గర్భంలో కార్బన్ వంటి భారమైన మూలకాలు జన్మించాయి. సూపర్ నోవా విస్ఫోటనాలు ఆ మూలకాలను విశ్వమంతా వ్యాపింపజేశాయి. గెలాక్సీలు ఏర్పడి ఒక మహా గెలాక్సీ నెట్వర్కుగా అనుసంధానమయ్యాయి. ఇదే నిర్మాణం, ఇదే క్రమం, ఇదే సమతుల్యత, ఇదే ధర్మం. ధర్మం అంటే సమతుల్యతతో సృష్టిని శాశ్వతంగా మార్చుకోవడం, క్రమాన్ని కాపాడుతూ పరిణామాన్ని కొనసాగించడం. అదే స్పేస్ టైం పుట్టిన క్షణంలోనే దానికి ప్రతిబింబంగా ఒక యాంటీ డైమెన్షన్ ఆవిర్భవించింది. అదే కాల ప్రవాహంలో కాని వేరే స్థల పరిమాణంలో ఎంట్రోపీ ఆధిపత్య యాంటీ యూనివర్స్ ఏర్పడింది.